శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి డివోషనల్ బ్లాగ్స్. ఈరోజు విశేషం ఏమిటి అంటే, ఈ నెల రాబోతోంది 11వ తారీఖున మార్గశిర అమావాస్య. ఇది ఈ 2024 సంవత్సరంలో మొదటి అమావాస్య కాబట్టి కొడుకులు ఉన్నవారు రాత్రి 9:45 లోపు ఈ యొక్క పరిహారము చేసి తీరాల్సిందే. మీ యొక్క కొడుకుల జీవితంలో మీకు అలాగే మీరు ఖచ్చితంగా అభివృద్ధి చూస్తారు. అలాగే వారిపై ఉన్నటువంటి నరదృష్టి, నకారాత్మక శక్తుల ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది. వారి జీవితంలో ఎంతో అభివృద్ధి సాధిస్తారు. అలాగే కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు, లేకపోతే మీ యొక్క కొడుకులు చిన్నవారైతే వారి యొక్క జీవితంలో వారు అనారోగ్య సమస్యలతో గనుక బాధపడుతూ ఉన్నా కానీ, ఎటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నా సరే, ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీకు మీ కుటుంబానికి ఎంతో శ్రేయస్సు కలుగుతుంది. అలాగే మీ యొక్క కొడుకుల జీవితంలో కూడా ఎంతో అభివృద్ధి మీరు చూస్తారు. అయితే మార్గశిర అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు చేయవలసిన పరిహారం ఏమిటి? ఈ పరిహారాన్ని ఎందుకు చేసుకోవాలి? అలాగే ఈ యొక్క మార్గశిర అమావాస్య రోజు ఈ పరిహారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు, ఎటువంటి శుభ ఫలితాలు మీరు పొందే అవకాశం ఉంటుందనేది పూర్తిగా ఈ వీడియోలో మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం. కాబట్టి ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎలా పరిహారం చేయాలి అనే విధి విధానాన్ని పూర్తిగా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. వీడియో నచ్చితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వీడియోని దయచేసి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియో విషయానికి వచ్చేస్తే, ఈ నెల 11వ తారీఖున మార్గశిర అమావాస్య రాబోతోంది. ఇది ఈ సంవత్సరంలో వచ్చిన మొదటి అమావాస్య కావడంతో ఈ అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా పరిహారాలకు మనము ప్రత్యేకించి కొన్ని రోజులలోనో అలాగే కొన్ని తిథులలోనో చేస్తూ ఉంటాం. కాబట్టి అటువంటి ప్రత్యేకమైన రోజే ఈ అమావాస్య తిథి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాబట్టి కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా వారి జీవితంలో మీరు అభివృద్ధిని చూస్తారు. ఈ పరిహారాన్ని అమావాస్య రోజు రాత్రి 9:45 లోపు చేసి తీరాలి. దాని తర్వాత చెయ్యకూడదు. ఇక ఈ అమావాస్య రోజు ప్రొద్దున్నే ఇల్లు అనేది మొత్తంగా తడిగుడ్డ పెట్టుకోవాలి. ఆ తడిగుడ్డ పెట్టుకునే నీళ్ళల్లో ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఖచ్చితంగా ఇలా వేసుకున్న తర్వాతనే మీరు ఇంటిని తుడుచుకోవాలి. అలా తుడుచుకోవడం వల్ల ఇంట్లో ఉండే దరిద్ర దేవత, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఇక దాని తర్వాత ఇంట్లో ఖచ్చితంగా దీపాలనేవి వెలిగించుకోవాలి. అంటే ఈరోజు ఖచ్చితంగా అమావాస్య రోజు దీపాలనేవి ఇంట్లో పూజ అనేది చేసుకోవాలి. ఈ అమావాస్య రోజు చెడు శక్తులు ప్రభావితం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో నరదిష్టి, నరఘోష ఉండకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా అమావాస్య రోజు ప్రొద్దున్న సాయంత్రము దీపాలనేవి పెట్టుకోవాలి. ఇక ఆ తర్వాత మీ ఇంట్లో మీ కొడుకులు ఒకరున్నా ఇద్దరున్నా ఎంతమంది ఉన్నా సరే, చిన్న వయసు నుంచి అంటే 5 సంవత్సరముల పైనుంచి 35 సంవత్సరముల లోపు వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ పరిహారాన్ని చేయవచ్చు. ఏమి చెయ్యాలి అంటే, ముందుగా ఒక ఇత్తడి పళ్ళెం తీసుకోండి. ఇత్తడి పళ్ళెమైనా సరే, స్టీల్ పళ్ళెమైనా సరే, ఏదైనా తీసుకొని అందులోకి కొంచెం నీళ్లు వేసుకోండి. నీళ్లు వేసుకుని దాంట్లోకి కుంకుమ వేసుకోండి. కుంకుమ వేసుకుని మంచిగా నీళ్ళలోకి కుంకుమంతా కరిగేలాగా కరగదీసేసి, అంటే ఆ నీళ్ళంతా రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత మీ కొడుకులను తూర్పు ముఖంగా కూర్చోబెట్టండి. తూర్పు ముఖంగా కూర్చోబెట్టిన తర్వాత ఆ పళ్ళెన్ని మీ కొడుకులకు ఎడమవైపు నుంచి కుడివైపుగా ఒక 5 సార్లు తిప్పండి. మనం ఎలాగైతే ఉప్పుతో దిష్టి తీస్తామో అలా తీయాలి ఈ కుంకుమ నీళ్ళతో. ఇలా తీసిన తరువాత ఆ నీళ్లను మీ అబ్బాయికి బొట్టులాగా ధరింపజేసి వారిని కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోమని చెప్పండి. తరువాత మీరు ఆ పళ్ళెంలోని నీళ్లను ఎవరి తొక్కని ప్లేస్లో వదిలేసి, అంటే ఆ నీళ్ళని పారబోసి వచ్చేసి మీరు కూడా కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత ఇంట్లోకి వచ్చి మీరు మీ చేత్తో వండిన ఏదైనా స్వీట్ని మీ కొడుకులకు తినిపించండి. ఏది లేదనుకోండి, కనీసం చక్కెరైనా మీ చేతితో మాత్రమే చేసినది, లేకపోతే మీ చేతితో మాత్రమే ఆ చక్కెరను తినిపించండి. ఇలా చేయడం వల్ల
మీ కొడుకులో నరదృష్టి, నరఘోష దేనితో అయినా బాధపడుతూ ఉన్నా మీ కొడుకుని చూసి ఈర్ష్యతో చాలామంది చూస్తూ ఉంటారు. అవన్నీ కూడా వాళ్లకు నరదృష్టిలాగా తగిలి అన్నింట్లోనూ వెనుకబడిపోవడము, లేకపోతే మొండిగా బిహేవ్ చేయడము, లేకపోతే ఏదైనా అనారోగ్య సమస్యలు రావడం, ఇలా అన్నిటితో బాధపడుతూ ఉంటారు. ఇలా ఏదో ఒక సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దృష్టి ఉంటే చదువులో కూడా చాలా వరకు వెనుకపడిపోయి చెడు సావాసాలకు అలవాటు పడిపోయి ఇంట్లో ఎవ్వరి మాట వినకుండా రెడీ అయ్యి ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పరిహారాన్ని చేయడం వల్ల వాళ్ళ ఒంట్లో ఉండే నరదృష్టి అనేది బయటికి వెళ్ళిపోతుంది. వారు ఎంతో అభివృద్ధిలోకి వస్తారు. ఇదండి ఈరోజుటి వీడియో విశేషం. మీ అందరికీ నచ్చింది అనుకుంటుంటాము. నచ్చుంటే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ని ఇప్పుడే కనుక చూస్తుంటే దయచేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్స్లో చాలానే వస్తూ ఉంటాయి. వాటిని మిస్ కాకూడదంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్ము ఎంకరేజ్ చేయండి. రేపు మరి ఒక ఇలాంటి మంచి వీడియోతో మీ ముందుంటాం. అంతవరకు శ్రీమాత్రే నమః.